ఒక సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఆ సబ్జెక్ట్ మీద ఎక్కడి వరకు వచ్చింది కళాభారతి అని చెప్పేసి అడిగితే ఇంకా డిజైన్ దిశలో ఉందని చెప్తే వారు వెంటనే అట్లా కాదు, నగర ప్రజలకు నేను మాట ఇచ్చిన, డయాస్ నుంచి నేను చెప్పిన, లక్షల మంది చెప్పినా అది తొందరగా కావాలి, ప్రత్యక్షంగా నేనే రివ్యూ చేస్తా అని చెప్పేసి వారు వెంబడే రాష్ట్ర స్థాయి అధికారులను, జిల్లా స్థాయి అధికారులను, కలెక్టర్ గారిని వారందరినీ పిలిచి అది కళాభారతి కావచ్చు, నిజామాబాద్లో ఇంతకుముందు నిధులిచ్చి అవి ఏ విధంగా వాడినరు, ఏమేం పనులు చేసినరు, ఇంకా జరగాల్సినటువంటి పనులు ఏమున్నాయి, ఇంకా నిజామాబాద్లో అవసరాలు ఏమున్నాయి, ఇవన్నీ వారు స్వయంగా రివ్యూ చేశారు. నిజంగా నిజామాబాద్ నగర ప్రజల తరపున నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఎందుకంటే వారి స్థాయిలో ఒక జిల్లా సమీక్ష చేయొచ్చు, లేదా ఒక మున్సిపాలిటీలు అన్నిటి మీద సమీక్ష చేయొచ్చు. కానీ వారు ఒకటే చెప్పారు, తల్లి బాగుంటే పిల్లలందరూ బాగుంటారు. నిజామాబాద్ జిల్లాకు నిజామాబాద్ నగరం అనేది తల్లి కాబట్టి ఈ తల్లి బాగుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలు అన్నీ కూడా బాగుంటాయి. సివిక్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి. సివిక్ ఫెసిలిటీస్ అంటే ఏంటి? నగరంలో అది మన డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, రకరకాలైనటువంటి పార్క్స్ కావచ్చు, లివింగ్ స్టాండర్డ్స్ పెంచాలి. ఎలక్షన్లో మేము ఏ విధంగా అయితే ఒక బుక్ పేపర్లలో మేము పబ్లిష్ చేసినామో చాలా సందర్భాల్లో నేను చెప్పిన, వీఆర్ నాట్ వర్కింగ్ ఫర్ నెక్స్ట్ ఎలక్షన్, వీఆర్ వర్కింగ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. ఇది మేము మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తున్నాం.